ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం బాదంపల్లిలోనూ ఘర్షణ హోరెత్తింది. ట్యాంకర్ల వద్ద నీళ్లు పట్టుకునే విషయంలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య గొడవైతే తలెత్తింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఒక పార్టీ తీసుకొచ్చిన ట్యాంకర్ వద్దకు మరో పార్టీకి చెందిన వ్యక్తులు రావడంతో గొడవ మొదలైంది. నీళ్లు పట్టుకునే విషయంలో ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించి దాడులు చేసుకున్నారు. ఇక ఈ దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు బలగాలతో బరిలోకి దిగారు. గ్రామంలోని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. You have new messages. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం బాదంపల్లిలో ఘర్షణ హోరెత్తింది. ట్యాంకర్ల వద్ద నీళ్లు పట్టుకునే విషయంలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య అయితే గొడవ తలెత్తింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పద్మ, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వాదంపల్లి గ్రామంలో నీటి ట్యాంకర్ వద్ద వాటర్ పట్టుకుంటుంటే మహిళల మధ్య అయితే వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రధానంగా ఈ గొడవ గల కారణం ఏమిటంటే ఒక టీడీపీ వైసీపీ నాయకులకు సంబంధించి ముత్తరాజులు ప్లస్ చౌదరులు యాదవులు 3 కమ్యూనిటీ కులాల వాళ్ళు అయితే ఉన్నారు. అయితే నిన్న జరిగినటువంటి ఎలక్షన్ లో ముత్తరాజులు యాదవులు ఒక 20 మంది దాకా వైసీపీకి అయితే ఫేవర్ గా ఓట్లు వేయటం అయితే జరిగింది. దీన్ని బేస్ చేసుకొని చౌదరులు ట్యాంకర్ అయితే అక్కడ మంచినీటి అందరి దృష్ట్యా ఎండాకాలం అక్కడ ట్యాంకర్ అయితే ఉండడంతో మీరు మాకు ఓట్లు వేయలేదు కదా, నీళ్లు ఎలా పట్టుకుంటారు అని చెప్పేసి ఆ ముత్తరాజు యాదవ కుల అడిగిన నేపథ్యంలో అయితే ఇక్కడ చిన్నపాటి ఘర్షణ అయితే చోటు చేసుకుంది. దీంతో అది ఒక్కసారిగా పెద్ద గొడవగా అయితే దారితీసింది. ఇరు వర్గాలు ఒక్కసారిగా గుమ్మిగూడంతో రాళ్లు రువ్వుకున్న పరిస్థితి అయితే జరిగింది. అయితే ఇదే రాళ్లతో ఒక డిఎస్పీ అధికారి నేతృత్వంలో పికెట్ అయితే ఆ వాదంపల్లి గ్రామంలో ఏర్పాటు చేశారు. టోటల్ గా 20 మంది పోలీస్ స్టేషన్ తోటి. రైట్, థ్యాంక్ యూ మధు.